నమస్తే, నా పేరు శరత్ చంద్ర, రీజనల్ మేనేజర్ అదామా. మనం ఇప్పుడు ట్రాసిడ్ అనే మందుని సోయాబీన్లో వాడిన ఆదర్శ రైతు గోముతి గ్రామంలో ఉన్నాము, ఆదిలాబాద్ జిల్లా. ఇప్పుడు మనం రైతు మాటల్లోనే తెలుసుకోబోతున్నాము. ట్రాసిడ్ వాడిన తర్వాత సోయాబీన్లో ఎలాంటి రిజల్ట్ వచ్చింది, సోయాబీన్లో ఆయన ఎలాంటి కీటకాలు నశించాయి. అన్న మీ పేరు చెప్పండి. నా పేరు నారాయణ. నా ఊరు గోముత్రి. నా పేరు నారాయణ. నేను గోముత్రి రైతుని. ఈ అగామ కంపెనీది వాడినప్పుడు నా దోమ ఉండే, వైట్ ఉండే, పచ్చదోమ ఉండే, పచ్చదోమ ఉండే, తెల్లదోమ ఉండే, సన్నం లారవ దశ పురుగు ఉండే. అది మొత్తం కంట్రోల్ అయింది. మన సోయా కూడా ఇట్లా మెరుస్తున్నది, చెక్క ఉన్నగా వచ్చింది. మరి డ్రమ్కి ఎంత వాడిండ్రు ట్రాసిడ్ని? డ్రమ్ 300 వాడినా. 300 ml వాడి 300 ml వాడినా. ఎకరం సగం కొట్టిన. 300 ml 1.5 ఎకరం సోయాబీన్. ఓకే, చేయకముందు మీకు ఏ విధంగా ఉండే? సోయా చేయకముందు దోమ ఉండే, ఇలా తెల్లదోమ పచ్చదోమ ఉండే. ఓకే, తెల్లదోమ పచ్చదోమ రెండు ఉండే. ఓకే, ఇప్పుడు తెల్లదోమ పచ్చదోమ మొత్తం కంట్రోల్ అయింది. మొత్తం కంట్రోల్ అయింది. మళ్ళీ సోయా కూడా మంచిగా వచ్చింది. ఓకే, సైడ్ బ్రాంచెస్ ఏం పెరిగినాయి? సోయా మంచిగా వచ్చింది. నాకైతే మంచిగా అనిపించింది. సోయా ఫర్టిలైజర్ పోయాలి నేను. ఓకే, ఫర్టిలైజర్ ఏం అప్లికేషన్ చేయాలి ఇంతవరకు? చేయాలి. ఫర్టిలైజర్ వేయకుండా కూడా పంట ఏపుగా పెరిగింది. ఏపుగా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ.